నాకొక విషయం అయితే అర్థమైంది చిన్న. నువ్వు ఈమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టావని. కానీ ఒక విషయం ఆమెకి వివరించు. ఆ అమ్మాయికి చెప్పు, ఈ ఇంట్లో ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సి ఉంటుంది అని. ఈ మాట మీరు నాతో ఎందుకు చెప్తున్నారు? ముగ్గురు వదినల జీవితాలను మీరే నిర్ణయిస్తూ ఉంటారని నాకు బాగా తెలుసు. ఇంకా ఎప్పటి వరకు ముగ్గురు అన్నయ్యలు ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అనలేదు, మీ మాటను కాదనలేదు. కాదనడానికి నేనెవరిని? నువ్వు ఇప్పటి నుండే నా మాటను ఎదిరిస్తున్నావు చిన్న. అప్పటి నుంచి అదే కదా అంటున్నావు, ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని. లేదమ్మా, నేను అలా అస్సలు అనడం లేదు. నేను కేవలం పెళ్లి గొడవల్లో పడటం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను. ఏదైనా ఒక్కటే కదా. జీవితం ఏంటో నాకు తెలుసు. నీకేం కావాలో ఏ ముద్దో నాకు చాలా బాగా తెలుసు. మరిది గారు, చెప్పండి వదినా. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పేయండి అర్జున్ పెళ్లి వాళ్ళ అమ్మాయితోనే జరుగుతుందని. అరే, ఇప్పుడు పక్కాగా నీ పతి పరమేశ్వరుడు వచ్చేస్తాడులే చిన్ని. మెల్లిగా మాట్లాడు. ఈసారి వస్తారు కదా, అప్పుడు చెప్పు. ఒంటరిగా ఉంటున్నారు, వండుకుని తినడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో అని. ఈసారి నిన్ను కూడా తనతో తీసుకెళ్ళమని చెప్పు. అవునవును, మీరిద్దరికే ఆలోచిస్తూ సంతోషపడుతూ ఉండండి. వారికి ఎంత కష్టమైనా సరే మీ మరిది గారు ఈమె ముందు నోరు మెదపరు. నీకు తెలుసు కదా అత్తయ్య గురించి. ఏం జరుగుతుంది? ముగ్గురు ఒకచోట చేరగానే ఏ విషయం గురించి గుసగుసలు మొదలు పెడతారో ఏంటో. ఏమీ లేదమ్మా, మేమూరికే. అయినా వీళ్ళకి ఇంకేం వచ్చి పెద్దత్తయ్య, గుసగుసలు తప్ప. ఈమెకి ఇది కూడా తెలీదు, ఈమె మాటలకు అందరూ నవ్వుతున్నారని. కానీ ఒక మాట చెప్పండి, నేను ఇక్కడ ఒంటరిగా మాట్లాడుకుంటున్నానా? నోర్మోయ్, పూర్తిగా నోర్మోయ్, నాతో మాటలు పెంచకు. మరిది గారు, చెప్పండి వదినా. ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెళ్లికి తారీఖు నిశ్చయించుకుందాం. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, అర్జున్ను ఆశీర్వదించడానికి వేరే రోజు రావాల్సిన అవసరం లేదని. పెళ్లి రోజునే కానిచ్చేద్దాం. మరియు మనం కూడా పెళ్లి రోజునే అమ్మాయిని ఆశీర్వదిద్దాం. వాళ్ళు వస్తారు, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి. డబల్ ఖర్చు అవుతుంది. వద్దు బాబు, వద్దు, ఇంత ఖర్చు వద్దు. వదినా, మీరే మాట్లాడితే బాగుంటుందని నేను అంటున్నాను. లేదు మరిది గారు, ఇలాంటి విషయాల్లో ఇంటి మగవారు మాట్లాడటమే సరిగ్గా ఉంటుంది. ఇంకా ఆశీర్వాదం మరియు పెళ్లి ఒకే రోజులో పూర్తి చేస్తామని మర్చిపోకుండా చెప్పండి. సరే వదినా. ఓ పూరీలు తీసుకురా. సరే. హలో హలో మధుసూదన్ గారు, నేను విభూతినాథ్ సేన్ మాట్లాడుతున్నాను. చెప్పండి సేన్ బాబు గారు, చెప్పండి. మేము మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాము. మీది చాలా మంచి కుటుంబం, మరియు అబ్బాయి కూడా చాలా మంచోడు. మేము చాలా అదృష్టవంతులం, మీరు మా అమ్మాయిని చూడ్డానికి వచ్చారు. సరే, ఇప్పుడు పని విషయం మాట్లాడతాను. అవునండి, మాకు మీ అమ్మాయి పర్లేదు, నచ్చింది. మా అబ్బాయి అర్జున్ ఇంతకంటే మంచి సంబంధానికి అర్హుడు. కానీ ఈమె తండ్రిలేడి పిల్ల కదా, మంచికే అనుకోండి, మేము కూడా పరోపకారం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మా అబ్బాయి అర్జున్ పెళ్లి మీ అమ్మాయితో ఖరారు చేయాలని అనుకుంటున్నాం. సరే, ఒక్క నిమిషం, ఉదయంతో మాట్లాడండి. నమస్తే మధుసూదన్ గారు. మరిది గారే అన్ని విషయాలు చెప్పేశారు. అవునండి. కానీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పండి చెప్పండి. ఆశీర్వాదం మరియు పెళ్లి ఒకే రోజులో జరుగుతాయి. శుభకార్యానికి ఆలస్యం ఎందుకు? నేనేమంటున్నానంటే, వచ్చే నెల 5వ తారీఖున ఒక పెద్ద శుభముహూర్తం ఉంది. మీ ఆజ్ఞ అయితే ఆ రోజే పెళ్లి ఏర్పాటు చేద్దాం. అవునా? మీరు ముహూర్తం కూడా తీసి పెట్టేశారు. మీకు చాలా తొందరగా ఉన్నట్లుంది. సరే, అయితే 5వ తారీఖు ఖరారు చేసుకోండి. ధన్యవాదాలండి. ఒక మాట వినండి. చెప్పండి. అమ్మాయికి కాస్త పద్ధతులు నేర్పించండి. పెద్దవారితో మాటలు పెంచడం మంచి పద్ధతి కాదని ఆమెకు చెప్పండి. ఇంకో విషయం, మా ఇంట్లో ఆడపిల్లలు పదే పదే పుట్టింటికి వెళ్ళడం మాకు ఇష్టం ఉండదు.
ఇది కూడా చెప్పేయండి. లేదు లేదు లేదు, అస్సలు లేదు. మరి మూడో విషయం, మేమేం చెప్తే ఎలా చెప్తే మీకు అలా నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంట్లో ఇదే జరుగుతుంది, గుర్తుంటుందా? అవునండి, గుర్తుంటుంది వియపురాలు గారు. నమస్తే. పెళ్లికి ఒప్పుకున్నారు. చిన్న ఏమైంది చిన్న? ఏమీ కాలేదు. నాకు ఏమైంది? అర్జున్, నీకు కూడా ఒక మాట. మన దగ్గర అబ్బాయి అమ్మాయి పెళ్లికి ముందు కలుసుకోరు, ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? చూడటం మాట్లాడటం అంతా అయిపోయింది, అంతవరకు చాలు. అమ్మా, నువ్వు అస్సలు కంగారు పడుకు, నేను అలాంటిదేం చేయను. ఎవరి ఫోన్ మోగుతోంది? పెద్దమ్మ, నాదే. పని వేళల్లో ఫోన్ ఎందుకు తీసుకొస్తావు? ఎప్పుడు చూసినా ఫోన్ ఫోన్ ఫోన్. ఎవరిది? చూస్తాను. అన్నోన్ నంబర్ పెద్దమ్మ, ఎత్తుతాను. హలో, ఎవరు? మీరు నా నంబర్ సేవ్ చేసుకోలేదా? నేను అర్జున్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. హానా గారు, మీరు ఈ రోజు నన్ను కలవగలరా? నేనా? మీరు దయచేసి కాదనకండి, సరేనా? మీకోసం నిన్న నేను ఎన్ని తిప్పాలు పడ్డానో తెలుసా? ఏంటండి? అవునండి, అది సర్లే, ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తాను. అమ్మను ఒప్పించడానికి నేను ఏవేం చేశానో ఈరోజు మీరు నన్ను కలవాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. లేదు, నేను కలవడానికి రాలేను. నేను రావడం కష్టం, ప్లీజ్. చూడండి హానా గారు, మన పెళ్లి 5వ తారీఖున ఖరారైందని మీకు బాగా తెలుసు కదా. మరి హానా గారు, ఒకసారి పెళ్లికి ముందు మిమ్మల్ని కలవాలనుంది. మీరు ఎక్కువ దూరం రావాల్సిన పని లేదు. ఆ భవానీపూర్ దగ్గర మలుపు ఉంది కదా, దాని దగ్గరే ఒక పార్క్ ఉంది. నేను అక్కడే మీకోసం ఎదురు చూస్తున్నాను. చూడండి, నేను మీకు చెప్పాను కదా, ఆ సమయంలో నేను ఇంటి నుండి బయటకు రాలేను. నేను రావడం కష్టం. హానా గారు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే రండి. సరే, చూస్తాను. హానా గారు, చూస్తాను అంటే కుదరదు. మీరు నన్ను కలవాల్సిందే. నేను మీకోసం ఎదురు చూస్తాను. బాయ్. ఎవరు ఫోన్ అది? అది అన్నయ్య, కాలేజ్ నుండి ఫోన్ వచ్చింది. ఈ కాలేజీ గొడవలు ఆటేసేయిక. పెద్దనాన్నగారు, అది అడ్మిట్ కార్డ్ కోసం ఫోన్ వచ్చింది. నీ అత్తవారింటి వాళ్ళు నిన్ను పరీక్షలో కూర్చోనివ్వరు. ఇక అడ్మిట్ కార్డ్తో ఏం చేస్తావు?
లేదు పెద్దమ్మా, అంటే అసలైతే లైబ్రరీ పుస్తకం నా దగ్గర ఉండిపోయింది, అదే తిరిగి ఇవ్వాలి, లేకపోతే ఫైన్ పడుతుంది. అంటే నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలన్నమాట. నీ పెళ్లి ఖరారైంది, అర్థమైందా? ఇప్పుడు కాస్త తిరగడం తగ్గించు. నీ ముఖం పరిస్థితి చూడు ఎలా తయారైందో. పెళ్లికి ముందు ముఖాన్ని కాస్త బాగు చేసుకో. సరే వదినా, దీని తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు, వెళ్తున్నాను, లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఈమె సాకులు అసలు అయిపోవు. అహానా బిడ్డ, ఒకవేళ నేను వెళ్ళి కాలేజ్ పుస్తకం తిరిగి ఇవ్వచ్చా? వద్దు అమ్మా, నా సంతకం కావాలి. ఎక్కువ సమయం పట్టదు, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను, గంటలో వచ్చేస్తాను. అన్నం తిని వెళ్తాను, త్వరగా వచ్చేస్తాను. కానీ ఇదే చివరిసారి అహానా, దీని తర్వాత నేను ఏ సాకు వినను. ఆయన పై చదువు చదివేది లేదు కాబట్టి కాలేజ్ దారి కూడా వదిలేసే. అవునమ్మా, చెప్పాను కదా, దీని తర్వాత ఎక్కడికి వెళ్ళను అని. పెళ్లి రోజు ఖరారైపోయింది. అదే మాట నేను పదే పదే రిపీట్ చేయాలనుకోవటం లేదు. ఇంటి నుండి బయటకు వెళ్ళడం ఆపేయక. వీలైనంత త్వరగా పెళ్ళైపోవాలి. తెలుసమ్మా, మీ తల మీద నుండి ఎంత త్వరగా భారం దిగిపోతే అంత మంచిది. చింతించకండి, భారం దిగిపోతుంది. నేను వెళ్ళిపోతాను. వీలైనంత త్వరగా సాగనంపండి, తర్వాత శాంతంగా ఉండండి. అత్తయ్య, చిన్నత్తయ్య, మీరెందుకు ఏడుస్తున్నారు? మీ పెళ్లి జరుగుతోందని మీ మనసు బాధపడుతోందా? నా మనసు ఎందుకు బాధపడుతుంది? నేను ఇతరుల ఆధారంతోనే బ్రతుకుతున్నాను. ఎవరికైతే తండ్రి లేరో వాళ్లకు ఏ విషయం గురించైనా బాధపడే హక్కు కూడా లేదు. మీరు అహానా గారు, మీకు అసలు టైం సెన్స్ లేదు తెలుసా? నేను ఎంతసేపటి నుండి మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానో. నాకు టైం సెన్స్ ఉంది, కానీ మీకొక విషయం గురించి అస్సలు సెన్స్ లేదు. ఇలా ఏ అమ్మాయినైనా బలవంతంగా కలవడానికి పిలవకూడదని. మీరైతే అబ్బాయిలు, ఇంటి నుండి బయటకు వచ్చే ముందు మేమింట్లో ఎన్ని సాకులు చెప్పాల్సి వస్తుందో మీకేం తెలుసు? అర్థం చేసుకోగలను, కానీ మీరు కాలేజీకి వెళ్తే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా. అయితే ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి రావచ్చు కదా. చూడండి, మీకు ఏ విషయం గురించి తెలియదో ఆ విషయం గురించి మీరు మాట్లాడకపోవడమే మంచిది. అరే అహానా గారు, నాకేం తెలీదా? నాకు తెలుసు. నేను మిమ్మల్ని రోజు కాలేజీకి వెళ్ళదని చూస్తుంటాను. ఇంకా మీరు డాన్స్ కాంపిటీషన్లో కూడా పాల్గొని గెలిచారు కూడా, నాకు గుర్తుంది. అవునవును, ఇవన్నీ జరిగాయి, కానీ ఇవన్నీ నేను ఎలా చేశానో నాకే తెలుసు. చూడండి, రిస్ట్రిక్షన్స్ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఏం తక్కువ కాదు, చాలా రిస్ట్రిక్షన్స్. తెలుసు, మీ ఇంట్లో వాళ్లకు నేను BA పరీక్షలు రాయడం కూడా సమస్య. ఇందులో కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ మీకు గుర్తుంది కదా, నన్ను పరీక్షలో కూర్చొనిస్తానని మీరు నాకు ప్రామిస్ చేశారు. నాకు గుర్తుంది, కానీ మీరు చింతించకండి, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. చూడండి, ఒకవేళ మీరు ఏదైనా మేనేజ్ చేయగలిగితే, అంటే మీరు నాకు మాటిస్తేనే నేను. నాకు తెలుసు. ఇంకా చాలాసార్లు విన్నాను. మీరు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. మరెందుకు పిలిచారు నన్ను ఇక్కడికి? చూడండి, మన పెళ్ళి ఉంది కదా, అది చాలా తొందరపాటులో జరుగుతుంది. ఇంకా 5వ తారీఖు డేట్ ఫైనల్ అయిందని మీకు తెలుసు కదా.
సో ఈ మధ్యలో మనం అస్సలు కలుసుకోలేం. అందుకే ఈరోజు నేను మీతో ఈ విషయాలు మాట్లాడటానికి ఇక్కడికి పిలిచాను. నేను మీతో ఇంకొన్ని చెప్పాలనుకున్నాను. చెప్పండి. ఆ, నా కుటుంబం ఉంది కదా, చాలా ఎక్కువగా సంప్రదాయవాదులు. ఇంకా నేను మీకు ఏ విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది రాకూడదని పూర్తి ప్రయత్నం చేస్తాను. కానీ దానికి బదులుగా మీరు కూడా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సరే, చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి ఉద్యోగం చేయాలని నా కోరిక. కానీ ఓహో, సో ఇప్పుడు కూడా ఉద్యోగం చేయాలనే కోరిక లేదు కదా? ఒకవేళ ఏదైనా కోరిక మనసులో దాగి ఉన్నా ఏం సమస్య ఉంది? సమస్య ఉంది కదా. మా ఇంట్లో వాళ్ళు మీరు ఉద్యోగం చేయాలనే కోరికను అస్సలు నెరవేరనివ్వరు. అందుకే నేను మిమ్మల్ని పెళ్లికి ముందే ఇక్కడ కలవాలనుకున్నాను. తద్వారా ఇది చెప్పగలను, నా ఫ్యామిలీ చాలా ఆర్థోడాక్స్ మరియు చాలా స్ట్రిక్ట్ అని. పెళ్లి తర్వాత నేను మీకు ఇవి చెప్పలేదని మీరు నన్ను నిందించకూడదు. మనం ఏది ఆలోచించినా రాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఇంకా ఒకవేళ నేను ఉద్యోగం చేయడం నా రాతలో రాసి ఉంటే అది కూడా జరుగుతుంది. అహానా గారు, నేను అదృష్టాన్ని రాతని నమ్మను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరి తలరాతలు మా అమ్మ దుర్గాదేవి గారు ఉన్నారు కదా, ఆమె పిడికిల్లో ఉన్నాయి. మరియు మీరు ప్లీజ్ గుర్తుంచుకోండి, ఆమె తన ఇంటి కోడళ్లను కూతుళ్లను ఉద్యోగం చేయనివ్వరు. నిజం చెప్పాలంటే మీరు ఇల్లు వదిలి ఉద్యోగం చేయడం నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే బిఏ పరీక్ష రాయడం వేరు, ఇంకా ఉద్యోగం చేయడం వేరు. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా. ఐఎమ్ షూర్ మీ ఆఫీస్లో కూడా చాలా మంది ఫీమేల్ కలీగ్స్ ఉండే ఉంటారు కదా. వాళ్ళ గురించి కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా? హా, ఎందుకంటే నా నమ్మకం భర్త జీతంతో ఇల్లు బాగానే నడుస్తున్నప్పుడు అలాంటప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం లేదా ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అయినా ఇంట్లో చాలా పనులు ఉంటాయి, అందులో ఆడవాళ్ళ అవసరం ఉంటుంది. ఉదాహరణకు పిల్లల పెంపకం, ఇల్లు చూసుకోవడం. అందుకే నేను మీతో ఇదంతా చెప్తున్నాను. మీకు నా మాటలు అవుట్డేటెడ్గా అనిపిస్తున్నాయా? ఏం చెప్పను, ప్రపంచం ఇంత ముందుకు వెళ్ళిపోయింది, కానీ మీరింకా. అహానా గారు, మీరు మాలాంటి కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోవడం లేదా ఒప్పుకోకపోవడం వల్ల ఏం తేడా ఉంటుంది? నాకు ఈ విషయం నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా లేదు. నాకు నాన్న లేరు, నా దగ్గర ఉద్యోగం కూడా లేదు. ఇంకెందుకు స్వేచ్ఛ? ఒకవేళ మా నాన్న బ్రతికుంటే ఖచ్చితంగా ఇక్కడ పెళ్లి చేయొద్దని ఆయనతో ఖచ్చితంగా చెప్పేదాన్ని. ఆయన ఆలోచనలు చాలా అడ్వాన్స్గా ఉండేవి. ఆయన నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకునేవారు. కానీ ఇప్పుడు నేనే వేరొకరి ఇంట్లో ఉంటున్నా కాబట్టి ఈ మాటలన్నిటికీ అర్థం లేదు. ఇంకా అమ్మ కూడా ఇదే కోరుకుంటుంది, నా పెళ్లి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయిపోవాలని. కానీ మీరేం కోరుకుంటున్నారు? నేను చెప్పాను కదా, నేను కోరుకోవడం లేదా కోరుకోకపోవడంతో సంబంధం లేదు. అంటే ఒకవేళ మీ మీద ఎవరి ఒత్తిడి లేకపోతే మీరు ఈ పెళ్లి చేసుకునేవారు కదా? లేదు, బహుశా చేసుకునేదాన్ని కాదు. ఓహో, పర్లేదు. కానీ మన కలయిక దేవుడు నిర్ణయించాడని నేను నమ్ముతున్నాను. మీరు కోరుకోకపోయినా మన సంబంధం ఖరారైంది. ఇంకా ఇంత తక్కువ సమయంలో మనం అనుకోకుండానే అయినా సరే ఎన్నిసార్లు ఒకరికొకరు ఎదురుపడ్డాం. మీకు గుర్తుందా, మనం గంగా ఘాట్కి వెళ్తున్నప్పుడు అప్పుడు మనం మొదటిసారి కలిసాం. అవును, గుర్తుంది. మీరందరూ టెంపోలో పూజకు వెళ్తున్నారు. నేను చూశాను అహానా గారు, మీ ఇంట్లో వాళ్ళు మేము టెంపోలో రావడం వెళ్ళడం చూసి చాలా ఎగతాళి చేశారు. ఇంకా మీ మేనకోడళ్ళు, తనైతే మా అమ్మ ముందే నవ్వేసింది మేము మిమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు. వాళ్ళు నవ్వడం తప్పే. మీరు కూడా నవ్వుతున్నారు. లేదు, నేనెక్కడ నవ్వుతున్నాను?
పర్లేదు, నవ్వుకోండి. కానీ పెళ్లి తర్వాత అదే టెంపోలో నేను లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తాను. ఏంటి? అది అది యాక్చువల్లీ ఆ టెంపో ఉంది కదా, అది మా పక్కింటి వాళ్ళది. ఆ రోజు ఖాళీగా ఉందని మేము తీసుకొచ్చాము. అసలు చూడ్డమేమో గాని ఇలా ఎప్పుడు వినలేదు పెళ్లి కొడుకు వాళ్ళు టెంపోలో అమ్మాయిని చూడటానికి రావడం అని. అంతే, అందుకే నవ్వొచ్చింది. మీరు ప్లీజ్ తప్పుగా అనుకోకండి. నేను తప్పుగా అనుకున్నా అనుకోకపోయినా మీరు ఈ విషయం పట్టుకుని నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళాలి. నేను కేవలం అరగంట కోసం సాకు చెప్పి వచ్చాను. సో యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి పంపడం లేదు. అయినా మా ఇంట్లో వాళ్ళు మాత్రమే అనుకున్నా, కానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా కన్జర్వేటివ్గా ఉన్నారు. లేదు, మా నాన్న అలా కాదు, ఇంకా మా అమ్మ కూడా అలా కాదు. కానీ మేము ఇప్పుడు పెద్ద నాన్నగారి దగ్గర ఉంటున్నాము కాబట్టి ఆయన చెప్పినట్లే మేము ఉండాల్సి వస్తుంది. నేను లేట్ అయితే అందరూ అమ్మను నానా మాటలు అంటారు. ఇంకా అమ్మని ఎవరైనా ఏమైనా అంటే ఇది నేను భరించలేను. మీరు చెప్పింది కరెక్టే. నేను కేవలం కోరుకునేది ఏంటంటే ఈరోజు మీరు ఇంటికి వెళ్ళాక నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదని. అహానా గారు, మీరు ఇంటి నుండి బయటికి రావడం బంద్ అని నాకు అస్సలు తెలియదు. నేను మీతో ఒక మాట చెప్పనా? నడుస్తూ నడుస్తూ చెప్పండి ప్లీజ్. సరే అయితే పదండి. అహానా, నేను మిమ్మల్ని పెళ్ళికి ముందు ఒక్కసారి చూడాలనుకున్నాను. అందుకే ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఇంకా దీనికంటే ముందు చివరిసారిగా ఇలా చూడాలనుకున్నాను. ఐ మీన్ అన్మ్యారీడ్. ఎందుకంటే నాకు తెలుసు దీని తర్వాత మనం కేవలం పెళ్లి మండపంలోనే ఒకరినొకరు చూసుకోగలం. అయితే అయితే మీకు నన్ను కలవాలని అస్సలు అనిపించలేదా? లేదు. అంటే మీకు నేనంటే అస్సలు ఇష్టం లేదన్నమాట. మీరు ఇంకేమైనా చెప్పాలా? లేదు, నాకైతే కేవలం నా ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉండే. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండదు. పర్లేదు. అహానా గారు, మీరు సూటిగా ఎందుకు చెప్పారు నాకు నువ్వంటే ఇష్టం లేదని? అందుకే ఇలా చుట్టూ తిప్పి చెప్తున్నారు. ఒకవేళ మీరు అలా అనుకుంటే సరే. అరే, ఇది అమ్మాయి కదా, నిన్న చూడటానికి వెళ్ళాం కదా, అప్పుడే నడ్డు రోడ్డు మీద నిలబడి ఇద్దరు మాటలు మొదలు పెట్టేశారు. అత్తయ్యకి తెలిసిందంటే ఇక అంతే సంగతులు. ఇంటికెళ్ళి అత్తయ్య చెప్తాను. టీ తాగుతారా? లేదు, నేను టీ తాగను. అయితే ఏమైనా తింటారా? ఇక్కడ ఒక కెఫే ఉంది, చాలా బాగుంటుంది. నేను మీతో ఇంకొంతసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను వెళ్తాను. ఒకవేళ మన ఇద్దరిని ఇలా పార్కులో మాట్లాడుకోవడం ఎవరైనా చూశారంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను చంపేస్తారు. సరే, నేను మిమ్మల్ని కొంచెం దూరం వరకు దింపనా? వద్దు 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 ప్లీజ్, నేను మీకు దండం పెడతాను. నేను వెళ్తాను. ఈ అమ్మాయి చాలా ఫాస్ట్. ఆమెలో ఈ విషయమే నాకు నచ్చింది. అర్థమైంది. అత్తవారింటికి వెళ్ళాక ఎంత చదువుకోగలను. ఇంకా ఈ అబ్బాయి ఇది ఇలాంటి ఆలోచనలు. అమ్మాయిలు ఉద్యోగం చేస్తే ధర్మం భ్రష్టు పట్టిపోతుందట. విచిత్రం. కానీ ఒకవేళ నా రాతలో ఉద్యోగం చేయడం రాసి ఉంటే నేను పక్కాగా ఉద్యోగం చేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు.